మొన్న మన బన్నీకి నేషనల్ అవార్డు రావడం కూడా చాలా చాలా అందరూ చర్చించుకున్నారు, చాలా చాలా గొప్ప విషయం అని. జైలర్ డైరెక్టర్ బన్నీ కథ చెప్పడానికి వెళ్ళారంట. కథ వినడం ఆపేసి నన్ను పొగడడం మొదలుపెట్టాయంట బన్నీ. మేము మిస్ అవుతున్నాం, మేము నిజంగా మిస్ అవుతున్నాం డాడీని అని చాలా పొగిడాడండి. నిజంగా అద్భుతం సార్. మీరు లైఫ్ని చూస్తున్న పద్ధతే ఒక చాలా ప్లెజెంట్గా హాయిగా చేశాను ఇంకా సరే అన్నట్టున్నారు. కాబట్టి వీ లుక్ ఫార్వర్డ్ సార్, ఇంకా కూడా మీ నుంచి చాలా గొప్ప సినిమాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఎనీవే మీరు ఒక ట్రెజర్ ఇచ్చారు ఆల్రెడీ, ఒక 93 సినిమాలు అద్భుతం. అండ్ వాటిలో కొన్ని సినిమాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉండిపోతాయి సార్. సార్ త్రినేత్రుడు అది రీమేక్ కదా, హిందీ రీమేక్. అది చిరంజీవి గారి సొంత సినిమా, కానీ పాటలు ఎలా కుదిరాయి? ఎక్స్ట్రాడినరీ అగైన్ రాజ్కోటి బ్రహ్మాండమైన సాంగ్స్, చాలా బాగా చేశాడు. మేము గోవాలో షూటింగ్ చేసాం ఈ సినిమా, బాగా ఆడింది. 100 days ఫంక్షన్ కూడా చేసాం. అది ఇప్పుడు వీళ్ళందరూ మీకు ట్యూన్స్ మామూలుగా వినిపించినట్టు 3-4 ట్యూన్లు వినిపించేవారా సార్? 3-4 వినిపించేవారమ్మా. ఇళయరాజా సార్ ఆల్సో? ఇళయరాజా గారు అట్లా కాదమ్మా, కూర్చోబెట్టి ఏమండి ఏంటి కథ ఏంటి ఊరికే ఒక 2 నిమిషాల్లో చెప్పండి అని చెప్పేవాళ్ళు. సిచ్యువేషన్స్ ఏంటి, ఇది ఓకే, మీరు ఒక గంట సేపు బయట కూర్చోండి నేను పిలుస్తాను అని 1 గంట తర్వాత పిలిచేవారు. ఒక్కొక్క సిచ్యువేషన్కి 2 ట్యూన్లు ఇచ్చేవారు. మూడో ట్యూన్ అనేది లేదు. ఆ 2 ట్యూన్స్లో ఏది బెటరు అనేది సెలెక్ట్ చేసుకోవడానికి మాకు బుర్ర పగిలిపోయేది. అన్నీ బాగుండేవి, 2 బాగుండేవి. అందులో ఏది బెటరు అనేది దానికి ఒక 100 సార్లు విని ఏది ఆయన పాడి వినిపించేవారా సార్ మీకు? ఎలా అంటే ఆయన పాడడం అంటే తలిలాలి తరిలాలి తలలారి తరిలారి అంతే, అట్లా ఉండేది హార్మోనియం. సార్ ఇంత బాగా పాడతారు సార్. నేను ఒకరోజు పర్ఫెక్ట్ శృతిలో ఉంది, గమకాలు పలుకుతున్నాయి సార్ మీకు. కాదు ఒకరోజు మామూలుగా ఆయన తమిళియన్ కదా, మామూలుగా ఈ ట్యూన్ ఇచ్చినప్పుడు నేను రాయించేవాడిని కదా, రాయించి ఆయన దగ్గరికి రికార్డింగ్ అప్పుడు తీసుకెళ్ళేవాడిని. ఏమండి ఏం రాశారు అనేవాడు. అంటే ఊరికే మళ్ళీ ఇది నాయన రోజు, మళ్ళీ చాచి అల్లుకున్న రోజు అంటే అర్థం కాదు కదా, అర్థం కాదును ఫ్లాట్గా ఉంటుంది. అందుకని నేను ఊరికే మామూలుగా నాకు వచ్చి రాని దీంట్లో మళ్ళీ ఇది రాని రోజు అట్లా చెప్పి పాడేవాడిని. పర్వాలేదండి మీరు కూడా హార్మోనియం పెట్టుకొని కూర్చో అన్నాడు ఆయన ఒక రోజు. అదే మరి ఎంత పర్ఫెక్ట్గా ఉంది సార్ మీ పలుకది. కానీ ఈ పాటలో హైలైట్ సార్ ఆ హమ్మింగ్ రాగానే ఆయన అసలు ఇలా ఎవరికైనా గుర్తుంటుందా సార్? ఎందుకు గుర్తుంది? వాళ్ళంత గోల్డెన్గా మిగిలిపోయాయి కాబట్టి అంత అద్భుతం. ఇళయరాజా గారి మాటలు నాకు తెలుగులో కోదండరామిరెడ్డి గారు అంటే బాగా ఇష్టం అండి. తమిళ్లో కమల్ హాసన్ రజనీకాంత్ అంటే ఇష్టమండి అని చెప్పాడంట. ఆయన వెంటనే అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు. ఒక ఇళయరాజా గారి నోటి అమ్మటి మీ మాట రావటం అంటే అసలు మామూలుగా లేదని చాలా సంతోషం వేసింది నాకు, అందుకనే ఫోన్ చేశానని చెప్పి.